హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. బాగున్నారా? రండి మరి దేవుని వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనములు. మరొకసారి ఈ జీవితంలో మేము ఎదుర్కొనే ప్రతి పోరాటమును జయించుటకు, ప్రతి బాధను వేదనను సహించుటకు, ప్రతి దానిని అపవాది తాంత్రములను గుర్తించుటకు నీ కృప మాకు దయచేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, సైతాన్ ఎప్పుడు మనల్ని భయపెడతాడు. భయపెడుతున్నారా? కొందరు ప్రతి దానికి భయపడతారు. మనుషులకు భయపడతారు, చీకటికి భయపడతారు, దెయ్యమంటే అసలు అడిలిపోతారు. భయపడటం వల్ల ఉరి వస్తుందనుంది బైబిల్లో. ఎందుకు మనుషుల భయం? ఏం చేస్తారు మనుషులు? మనల్ని తిడతారా, కొడతారా, నిందలు వేస్తారా, అప్పనిందలు వేస్తారా, అవమానపరుస్తారా, ఏంటో శాపాలు పెడతారు అంటున్నారు చాలామంది. వాళ్ళ కన్ను పడింది నా మీద, అందుకే నాకు ఇలా అయ్యింది, నా బిడ్డకి ఇలా అయ్యింది అని చాలామంది వాళ్ళ భయపడిపోతున్నారండి. వాళ్ళు ఇలా శపించారు నన్ను, ఆ శాపం వల్లే నేను ఇట్ట అయ్యాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ మనుష్యుడు నిన్ను శపించటానికి లేక దీవించటానికి అధికారం ఇవ్వబడలేదే మనిషికి. అవి దేవునికి మాత్రమే సాధ్యం. అయినా దేవుడు ఎప్పుడు శపించడు, ప్రేమించే ప్రభు. ఎంతటి పాపినైనా ఆయన ఎక్కడ శపించినట్టు కనపడలేదు. మీరు చూడండి, అక్కడ ఒక్క అంజూరపు చెట్టును ఫలాలు లేవని నీ ఫలాలు తినకుందురుగాక అన్నాడంతే. ఇంకా ఆ చెట్టు ఎండిపోయింది. కానీ ఏ మనిషిని, ఎంత పాపినైనా తను తృణీకరించలేదు. హేతువు లేని శాపము తగలదు. అసలు నోట్లో దుర్భాషలు, నెగిటివ్ వర్డ్స్, శాపాలు ఇవాళ కామన్ అయిపోయిందండి. దుర్భాషలాడుతూ అపవాది అనేకుల హృదయాలను చెడగొడుతూ చెరుపుతూ అనేకుల్ని దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వాడుకుంటున్నాడు. బట్ దానికి మనం భయపడవలసిన అవసరం లేదు. చూడండి, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకూడినట్లు హేతువు లేని శాపము తగలకపోవును. రెక్కల కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వాన కోవెలయు దిగకూడినట్లు. అది టపటపటప రెక్కలు కొట్టుకుంటూ నెత్తి మీద తిరుగుతుందంటే అది కిందకు దిగటానికి స్థలం లేక, దిగటానికి ఇష్టం లేక అది ఇంకా అలాగే రెక్కలు కొట్టుకుంటూ తారట్లాడుతూ ఉంటుంది. ఇలా తారట్లాడుతూ ఉంటుంది. ఎక్కడైనా సరైన స్థలం దొరుకుతుందా? నోవహు ఓడలో నుండి పౌరాన్ని పంపించినప్పుడు అది కాలు మోపుకోవడానికి స్థలం లేక తిరిగి వచ్చేసింది. ఆ తర్వాత కాకిని పంపిస్తే తిరిగి రాలా, శవాల మీద కూర్చొని పీక తింటుంది. కానీ పౌరం శవాల మీద కూర్చోదు. దేవుని ఆశీర్వాదాలు ఎవరికి ఇవ్వబడుతున్నాయో వారికే తగులుతాయి, వారికే అద్దుతాయి. అలాగే దేవుని శాపం ఎవరు పాపంలో ఉంటారో వారికే తగులుతుంది. హేతువు లేని శాపం, కారణం లేని శాపం. పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం వల్ల మనం శాపగ్రస్తులమయ్యాం. కానీ క్రీస్తు మన కొరకు బలియాగమయ్యాడు. క్రీస్తు దీవించిన వాడిని ఎవ్వడూ శపించలేడు. ఆనాడు బాలాకు రాజు బిలామును పంపించి ఇశ్రాయేలు జనం బహుగా ఆశీర్వదించబడుతున్నారు, వృద్ధి పొందుతున్నారు. మేము పోరాడి జయించలేకపోతున్నాం, నీకు డబ్బిస్తాము, నువ్వు వచ్చి వాళ్ళని శపించు, నీ నోటితోటి ఏమంటే జరుగుతుందంట, శపించు అని పంపిస్తే దేవుడు వద్దన్నా వెళ్ళాడు బిలాము.
నోరు విప్పితే చెప్పించాలని నోరు విప్పాడే కానీ నోటెమ్మట ఆశీర్వాదాలే వచ్చాయి. నువ్వు నా అనబోయి ఆశీర్వదించబడదుగాక, వర్ధిల్లుదుగాక, వృద్ధి చెందుదుగాక అంటున్నప్పుడు ఆ బాలాకు రాజు అన్నాడంటే, ఏంది నాయన నువ్వు శపిస్తావని తీసుకొస్తే ఇంకా ఆశీర్వదిస్తున్నావు ఏంటంటే, ఒకసారి చూడండి సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో ఏంటి ఇంకా నువ్వు ఆశీర్దిస్తున్నావు అంటే, అప్పుడు బిలాం అంటున్నాడు 8వ వచనము, ఏమి శపించగలను, దేవుడు శపింపలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే, దేవుడు వారిని ఆశీర్దిస్తే నేనే దేవుడు శపిస్తే ఆ శాపం నా నోట్లోంచి వాళ్ళకి ఇస్తాను ప్రవక్తగా. కానీ దేవుడు శపిస్తలేదే ఆ జనాన్ని, ఆశీర్వదించబడిన జనం. ఏం భయపెట్టమంటావు, దేవుడు భయపడతలేదే, వాడిని ఆదరిస్తున్నాడే. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మిమ్మల్ని శపించడానికి నోరు తెరిచినా, ఎన్ని శాపాలు వచనాలు పలికినా అవి మీ మేలుకే మారతాయి కానీ అది కీడు కలగదు. కారణం లేకుండా నీ జోలికి వచ్చి నిన్ను శపించేవారు, అన్యాయంగా అవమానించి భయపెట్టేవారు, అన్యాయంగా బాధ పెట్టి అవతల వారు బాధపడుతుంటే సంతోషించేవారు ఈ రోజున ఎక్కువైపోతున్నారండి. దేవుని బిడ్డలమైన మనం మన విశ్వాసాన్ని కాపాడుకుంటే, దేవుని మీద నమ్మికుంచితే ఏ కీడు నీకు తగలదు, ఏ ఏ ఏ శాపము నీ మీదకు రాదు. ఆ శాపమంతా ఆనాడు యేసు ప్రభు శిలువలో భరించేశాడు. ఆయన ద్వారా ఇవాళ మనకు దీవెనే కానీ శాపం లేదు. హేతువు లేని శాపము తగలదు, హేతువు లేని శాపము తగలకపోవదు. ఈ రోజు నుండి దయచేసి ఎవరో నిన్ను శపిస్తారనో భయపడి అబద్ధాలు చెప్పటం, మోసాలు చేయటం, లేక నటించటం, లేక కాంప్రమైజ్ అయిపోవటం, రాజీ పడిపోవటం వంటివి చేయకండి. దేవునికి భయపడండి. అప్పుడు ఏ మనుషుడికి మనం భయపడక్కర్లా. దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడడు. దేవునికి భయపడని వాడు ప్రతి దానికి భయపడతాడు. దేవునికి భయపడిన దానియేలు సింహాలకు కూడా భయపడలేదు. దేవుని భయము కలిగిన శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్ని గోండములకు కూడా భయపడలేదు. వాళ్ళకి అవి ఏ హాని చేయలేవు. నువ్వు ప్రభు పక్షంలో యథార్థంగా జీవిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. క్రీస్తునందు మనం శాపగ్రస్తులమే, కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత మన శాపం ఆశీర్వాదకరంగా మార్చబడింది. దేవుడు ఆశీర్వదించిన వారిని ఎవ్వడూ శపించలేడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాను, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తానని ఆ రోజు అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ ఇశ్రాయేలు జనాన్ని ఆ రోజే కాదు ఈ రోజు వరకు ఎంతమంది ఎదురు తిరిగినా, ఎంతమంది నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నా, ఎన్ని దూషణలు చేస్తున్నా, ఇజ్రాయేల్ దేశాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండానే చేస్తానని ప్రగల్భాలు పలికినా అది వల్లగాటం లేదు. కారణం వాళ్ళేదో గొప్పవాడని కాదు, వాళ్ళ దేవుడు గొప్పవాడు. నీ దేవుడు గొప్పవాడన్నది గుర్తిస్తే ప్రతి శాపము ప్రభు భరించాడని, పాపానికి రావలసిన ప్రతి శాపాన్ని ఆయన సిలువలో భరించున్నాడు కనుక ఇవాళ ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. ఆయన రక్తము చిందించడం ద్వారా మన శాపానికి నివృత్తి కలిగింది. మన పాపం పరిష్కరించబడింది కనుక క్రీస్తునందున్న వారికి ఏ శాపము లేదు, ఏ శిక్షా విధి లేదు అని విశ్వసించండి. బై ద వే, మీ నోటితోటి ఎవరిని శపించకండి. మీ నోటి నుండి ఆశీర్వాద వచనమే రావాలి కానీ శాపవచనములు రాకూడదు. చాలాసార్లు కోపం వచ్చినప్పుడు, ఇతరుల మీద మనకి బాధ కలిగినప్పుడు, ఇతరులు మనకు చేసిన దాని గురించి మనం భయపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, లేక వాటి గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన నోట్లో నుంచి వ్యతిరేక మాటలు, శాప మాటలు వస్తాయి. నువ్వు శపించబడకుండా ఉండాలంటే నువ్వు ఇతరులను దీవించండి, మీరు అప్పుడు దీవించబడతారు. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. అంతేగాని ఒకరినొకరు శపించుకుంటూ, ఒకరి కన్ను ఒకడు పొడుచుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ ఉండేటువంటి ప్రేరేపణ అపవాది వలన కలిగింది.
దేవుని సృష్టిని నాశనం చేయటానికి, దేవుని ప్రణాళికలు చెడగొట్టడానికి ఏదేను తోటలోనే ప్రారంభమైన ఒకరినొకరు నిందించుకుంటూ ఆదాము హవ్వలు ఒకరినొకరు నిందించుకుంటూ వ్యతిరేకమైపోయారు. చూడండి, పాపానికి చోటిచ్చినప్పుడు సొంత అన్నదమ్ములు ఒకరినొకరు మీద పోరాటపడి అన్న తమ్ముడిని చంపేశాడు. చూడండి, అదే ఈరోజు వరకు ప్రతి వారు ఒకరికొకరు అపకారం చేస్తున్నారు, ఒకరినొకరు శపిస్తున్నారు, ఒకరినొకరు కించపరుస్తున్నారు, ఒకరు వ్యతిరేకంగా ఒకరు ప్రవర్తిస్తున్నారు, తమకు తామే హానిని కలుగు చేస్తున్నారు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మీ శాపమును కొట్టివేసిన ప్రభువు దగ్గర ఆ కలువరి శిలువ వైపు చూడండి. ఆ శాపమంతా భరించాడు దేవుడు మన కొరకు. శాపమాయన ఉన్నది బైబిల్. మన యొక్క రావలసిన ప్రతి పాపం వలన కీడు, శాపం, మరణం కలుగుతుంది. అవన్నీ శిలువలో ప్రభు భరించి శిలువ ద్వారా ఈ రోజున మనకు పాప క్షమాపణ కలుగజేసి శపించబడిన వారిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. శపితమైన కుటుంబాలు కూడా క్రీస్తు వంశావళిలోనికి చేర్చబడ్డాయి. కారణం, వారి శాపము ఆశీర్వాదకరంగా మారింది. ఇప్పటికే మీరు పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వల్ల శాపగ్రస్తులుగా ఉన్నారేమో. మరింతగా మీ పిల్లల మీదకి ఆ శాపములు రాకుండానట్లుగా మన కొరకు శాపమైన ప్రభు సన్నిధికి వెళదాం. మనుషులు పెట్టు నిందకు భయపడొద్దు, మనుషులు చూసే దూషణకు భయపడొద్దు, మనుషులు శాపాలు పెడుతున్నారని కృంగిపోతూ కూర్చొని ఏడవద్దు. యేసయ్య చెంత చేరి హేతువు లేని శాపము తగలదు అని గుర్తించి ఆయన ఆశీర్వాదాలతో నింపబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో అట్టి వారిని కనికరించయ్యా. శపితులమైన మమ్మల్ని ఆశీర్వదించబడిన జనంగా చేసుకోవడానికే కదా సెలవులో మా శాపాన్ని భరించి యాగమయ్యావు. మనుషులు పెట్టు నిందకు భయపడక, మనుషులు పెట్టే శాపవచనములకు కృంగిపోక, క్రీస్తు నామమునందు విశ్వాసముచ్చుటకు, ఏ మనుషుడు మాకు ఏ హాని చేయలేడు నీ చిత్తము లేకుండా, నీ ఉద్దేశము లేకుండా, నీ అనుమతి లేకుండా మేము గుర్తించి నీ అందు దాగి ఉండుటకు, నీ చేత దీవించబడుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్థుతుల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 910100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన జవాబులు అనుగ్రహిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకుండా, మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి కూడా టైప్ చేయటం గుర్తుపెట్టుకోండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలువరి ప్రతి తొడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. హల్లెలూయా. కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాం, ఎదురు చూస్తున్నట్లుగా ఈ అక్టోబర్ 20వ తారీఖు అలాగే 21వ తారీఖు 2 రోజులు బరక్పూర్లో, కలకటాలో గెట్ టుగెదర్లు ఏర్పాటు చేస్తున్నాం. తప్పక మీరు వస్తారని, టీవీ కార్యక్రమాల ద్వారా వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని నేరుగా చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించడానికి, మీ ప్రార్థనా భారాలు ప్రభు సన్నిధిలో ఉంచి విజ్ఞాపన చేయడానికి ఎంతో ప్రార్థనాపూర్వకంగా అక్టోబర్ 20, 21 తారీఖుల్లో కోల్కతాలో ఈ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు బెరక్పూర్లో అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్ ఆవరణలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. అలాగే 21వ తారీఖు కోల్కతా సిటీలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ విషయమై మీకు ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసుకోండి.
చిరునామా గమనించండి. అసెంబ్లీస్ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, బెరక్పూర్, వెస్ట్ బెంగాల్. సాయంత్రం 5 గంటలకి. అలాగే అక్టోబర్ 27వ తారీఖు కోల్కతాలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా న్యూ మార్కెట్ ఏరియా, జవహర్లాల్ నెహ్రూ రోడ్, ధర్మతల, కోల్కతా మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే. సమయాలు, తారీఖులు గమనించండి. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొంటారని, ముఖాముఖిని చూడటానికి, మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలుగజేస్తారని ఆశిస్తూ మీ దగ్గరకు వస్తున్నాం. రండి, మనందరం కలిసి ప్రభువుని ఆరాధిద్దాం, దీవించబడదాం. శరణం ఈసా మసీహ్ శరణం. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. తప్పకొస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.